ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రయత్నం చేసినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త నియమం కారణంగా ఆ జట్టుకు 6 పరుగులు నష్టం జరిగింది. ఈ సంఘటన మ్యాచ్లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా వియాన్ మల్డర్ వేసిన 47వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని కామెరూన్ గ్రీన్ లాంగ్ గన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బ్రెవిస్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో సమన్వయం కోల్పోయిన అతను బంతిని మళ్లీ గాల్లోకి ఎగిరివేశాడు. కానీ అది బౌండరీ రోప్ బయటే గాల్లోకి లేవడంతో మరోసారి ఎగిరి బంతిని లోపలికి నెట్టేశాడు. పాత రూల్స్ ప్రకారం ఇది 6 కాదు. కానీ ఐసీసీ, ఎంసీసీ సవరించిన నయా రూల్స్ ప్రకారం ఇది 6. ఈ ఘటన అభిమానులను గందరగోళానికి గురిచేసింది. నయా క్యాచ్ రూల్పై చర్చకు దారితీసింది. బౌండరీ లైన్ దాటి గాల్లో బంతిని అందుకుంటే తిరిగి ఒకే ప్రయత్నంలో మైదానంలోకి విసరాలి. విసిరిన వెంటనే గ్రౌండ్లోకి వచ్చి క్యాచ్ అందుకోవాలి. లేకపోతే దాన్ని 6 గా పరిగణిస్తారు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ 2 సార్లు గాల్లోకి ఎగరడంతో నయా రూల్ ప్రకారం సిక్సర్గా ఇచ్చారు. ఇక ఈ రూల్ ఎందుకు సవరించారంటే ఆస్ట్రేలియా టీ20 ఫ్రాంచైజీ టోర్నీ బిగ్ బ్యాష్ లీగ్ లో మైకెల్ నెసర్ అందుకున్న ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ బయట మైకెల్ నెసర్ 2 సార్లు బంతిని తాకి క్యాచ్ ను పూర్తి చేశాడు. పాత రూల్స్ ప్రకారం అది అవుట్ అయినా ఇక నుంచి అలాంటి క్యాచ్లు బౌండరీగా మారతాయి. మైకేల్ నెస్సర్ అందుకున్న ఈ క్యాచ్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. దాంతో ఈ రూల్ ను ఐసీసీ సవరించింది.